పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడా మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లాలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్లో భాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాల్లో 674 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ చేశారు. కోహెడా మండలం బస్వాపూర్ గ్రామంలో ఏనుగు రామారావు వ్యవసాయ పొలంలో 50 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు ప్రారంభం చేశారు. కోహెడా మండలంలో 2025-26లో 359 ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు తెలంగాణలో ఇప్పటి వరకు 50,455 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు. సిద్దిపేట జిల్లాలో 3,747 మంది రైతులు 12,242 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ భూమిలో రామారావు ఇప్పటికే 30 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు మరో 50 ఎకరాల్లో మెగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. పంటను నర్మేటలో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఇక్కడే తీసుకుంటారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీ పంట నుండి ఫ్యాక్టరీ వరకు రవాణా ఖర్చు వారే భరిస్తారు. కోతల బెడద ఉండదు. అకాల వర్షాల ఇబ్బందులు ఉండవు. రైతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. మన దేశంలో ఆయిల్ ఫామ్ సాగు తక్కువగా ఉండడం వల్ల లక్షల కోట్ల విలువైనవి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతో ఆయిల్ ఫామ్ కొనుగోలు చేస్తారు. హార్టికల్చర్ అధికారుల సహకారంతో ఆయిల్ ఫామ్ సాగు మంచి దిగుబడి తెచ్చుకోవచ్చేలా చూసుకోవాలి. ఇటీవల గుజరాత్లో అమూల్ పాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అయ్యే కేంద్రాన్ని చూశాను. కొరియన్ క్షీర విప్లవాన్ని తీసుకొచ్చారు. లక్షల లీటర్లు ఎక్కడ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ పై మంచి అనుభవం ఉంది. 30 సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. మా ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశా. వారికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. హుస్నాబాద్లో ఒక గుంట భూమి కూడా వృధాగా ఉండవద్దు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చే బాధ్యత నాది అని అన్నారు. వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన తర్వాత సొరంగం ఇతర పనులు పూర్తయ్యాయి. తర్వాత కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామన్నారు. చేయలేకపోయారు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ఆయిల్ ఫామ్, డ్రాగన్ పంటలు వేసి అధిక సంపాదించండి. ఆయిల్ ఫామ్ సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా హుస్నాబాద్ తీసుకోవాలని అన్నారు. సిద్దిపేటలోనే మా తర్వాత ఇప్పటికే 12,000 ఎకరాలు వేశారు. కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా 20 లక్షల ఎకరాలు వేసుకోవచ్చు. కనీసం ఈ 2-3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం 10 లక్షల ఎకరాలన్నా జిల్లాకు 1 లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి. ఇప్పటికే 6 ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. పనులు జరుగుతున్నాయి. రేపు 15వ తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే 15వ తారీఖు కంటే ముందుగానే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్ననే బెంగళూరు పోయి సలహా మండలిలో కూడా ఆయన నొక్కి చెప్పి భారతదేశం మొత్తానికి తెలంగాణ మోడల్ కావాలి, అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి, జనాభా ప్రాతిపదికన మనకి అన్ని అవకాశాలు వస్తే ఈ సమాజంలో ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుందని చెప్పి పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా మనం